కృష్ణాయ వాసుదేవాయ దేవకీనందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. మార్గశిర శుద్ధ ఏకాదశి గీతా జయంతి సాక్షాత్తుగా శ్రీకృష్ణ స్వామి లోకానికి భగవద్గీతను ప్రసాదించినటువంటి రోజు. ఇవాళ గీతలో ఒక్క శ్లోకాన్ని మనం చదివినా, అర్థం చేసుకున్నా, మననం చేసుకున్నా, జీవితంలో ఆచరించినా దాన్ని మించింది లేదు. పెద్ద పెద్ద సైంటిస్టులు చెబుతున్నారు భగవద్గీతలో ఉన్నటువంటి శ్లోకాలకి, అందులో ఉన్నటువంటి థీరీకి మేమెంతో ఆకర్షితులమైన. ఐన్స్టీన్ లాంటి ఎంతో మంది గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు చెబుతూ ఉన్నారు. అటువంటి గీతా జయంతి నాడు మనం సాక్షాత్ కృష్ణ పరమాత్మ సన్నిధిలో ఉన్నాం. ఒకసారి మనం ఆ కృష్ణస్వామి యొక్క వాక్కు ఎలా ఉంటుందో తెలుసుకుందాం. స్వామి నమ్యంతే అస్మై కామాహ, ఎవరైతే కృష్ణ పరమాత్మకు నమస్కారం చేస్తారో వాళ్లకు కృష్ణ ప్రణామి న పునర్భవాయ, అంటే భవం అంటే సంసారం అట. ఎవరైతే కృష్ణ పరమాత్మకు నమస్కారం చేస్తారో వారికి మళ్ళీ జన్మ లేదు, నా పునర్భవాయ అంటారు. అంటే భవాయ అంటే ఇక్కడ మనకు లౌకిక అర్థంలో భవాయ దేవాయ నమః అంటే మళ్ళీ అక్కడ శంకరుడికి అర్థం వస్తుంది. కానీ ఇక్కడ భవ శబ్దంలో భూవాదయో ధాతవ అనేటువంటి అర్థాన్ని గ్రహించి, ధాత్వర్థాన్ని గ్రహించి పరమాత్మ నమస్కారం చేసేటువంటి విధానాల్లో మామూలుగా కుడి చెయ్యి పైకి ఎడమ చెయ్యి కిందికి పెట్టి నమస్కారం చేయాలి మిగతా దేవతలకి. కానీ కృష్ణ పరమాత్మ ఈ నమస్కారం మనం అట్లా చేయగలుగుతామో లేమో అని ఆయనే పాదాలని వ్యత్యస్తంగా పెట్టినటువంటి దృశ్యాన్ని మనం చూస్తాం. వ్యత్యస్త పాదారవింద నిత్యవందిత ముకుంద అని స్వామివారే మనకు ఎట్ట నమస్కారం చేసిన, మామూలు నమస్కారం చేసినా చాలండి, ఆ నమస్కార విధానాన్ని 8 విధాలుగా చెప్పారు. అంటే ఉరసా శిరసా దృష్ట్యా